హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ తాయ్ కెలావి. ప్రతి వారం ఒక కొత్త సినిమా రివ్యూ తోటి మన ఛానల్ అయితే మీ ముందుకు వస్తుంది. బట్ మీ దగ్గర నుండి ఒక లైక్ కానీ, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కానీ చేయండి. సరే, పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు తాయ్ కెలావి అనే మూవీ అయితే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే, అసలు నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, తమిళనాడులోని శివకార్తికేయన్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా 100,00,00,000 క్లబ్‌లోకి వెళ్ళిందంటే ఈ సినిమాలో ఏముందిరా అని సినిమా జస్ట్ నార్మల్‌గా చూశాను. నార్మల్‌గా అనుకోని చూస్తే సినిమా ఎక్సలెంట్‌గా ఉన్నది. అండ్ ఇదొక తమిళ్ ఫ్లేవర్ కనబడుతుంది కాబట్టి తెలుగు వాళ్ళకి అంత పెద్దగా అట్రాక్షన్ రాకపోవచ్చు. కానీ సినిమాలోనున్న మెసేజ్ గానీ, అండ్ ఆ సినిమా స్క్రీన్ ప్లే గానీ, ఒక వే ఆఫ్ థింకింగ్‌ని మనకి మార్చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోని మనం తెలుగులోని 'బలగం', అలాగే ప్రతిరోజు పండగే ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? స్టోరీ ప్లాట్ ఒకటే. ఈ రోజుల్లోని పేరెంట్స్‌ని పిల్లలు వదిలేస్తున్నారు. ఫ్యామిలీ సంబంధాలనన్నవి ఉండాలి అన్నదే ఈ 2 సినిమాల ప్లాట్. సేమ్ స్టోరీ. బట్ కానీ ఫస్ట్ హాఫ్ నుండి సెకండ్ హాఫ్ వరకు సినిమా చూస్తున్నప్పుడు ఏంట్రా 'బలగం' సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది. ప్రతిరోజు పండగే సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడా అసల కొత్తదనం లేదని అనుకున్నాను. కానీ క్లైమాక్స్‌లోని రాధిక అంటే ఈ సినిమాలోని 'తాయ్ కెళ్ళేవి' కింద నటించిన రాధిక చెప్పే డైలాగ్స్ కానీ, మధ్యలోని ఎమోషనల్ డైలాగ్స్ కానీ బాగా వర్కౌట్ అయ్యాయి. అసలు డైరెక్టర్ ఎలా ఎండ్ చేస్తాడన్న క్యూరియాసిటీ అయితే సినిమా చూస్తున్న ప్రతిసేపు వచ్చింది. కానీ ఎలా కంప్లీట్ చేస్తాడు? ఎలా ఎండ్ చేస్తాడు? అసలా చచ్చిపోతది కదా! అసల బతుకుతదా? అన్న క్యూరియాసిటీని ఆడియన్స్‌లోని సినిమా చూస్తున్నంత సేపు ఉంచాడు అంటే దానికర్థం సినిమా అంత పర్ఫెక్ట్‌గా తీసుకొనెళ్ళాడని చెప్పాలి. సో, సినిమాలోని ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. అండ్ ఇది ఓన్ లాంగ్వేజ్‌లో చూస్తే కామెడీ బాగా వర్కౌట్ అయ్యేదేమో. తెలుగులో చూస్తున్నప్పుడు మనకి కొంచెం కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు ఈ సినిమాలోని. అండ్ పాటలు కూడా అంత పెద్దగా తమిళ్‌లోనుంటే బాగుంటుంది. తెలుగులో అంత డబ్ అయినప్పుడు మనకి పాటల గురించి వదిలేయాలి. ఇంకా మెయిన్ పిల్లర్ ఆఫ్ ఈ సినిమాకి యాక్టర్ రాధిక గారైతే క్యారెక్టర్‌లోని జీవించేశారని చెప్పాలి. అంత బాగా నటించారు. అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ని లాస్ట్‌లో చూపించి, అండ్ ఆడవాళ్ళ కోసం కొన్ని డైలాగ్స్ కూడా క్లైమాక్స్‌లో చెప్పారు. చాలా సూపర్‌గా ఉంటాయి. సినిమా మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇంక ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్ బాగుంది. సినిమాలో డైలాగ్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ బాగుంది. అండ్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సో, ఎలా ఎండ్ చేస్తారో అని అనుకున్నాను. సినిమా అయితే ఎక్సలెంట్‌గా ఉన్నది. ఇందులోను ఒక సీన్ ఉంటుంది. ప్రతి మనిషి కూడా లైఫ్‌లో అలాగే ఒకసారి బతకాలి అని అనిపిస్తుంది. సేమ్ ఈ సినిమా చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. ఆ సీన్ చూసినప్పుడు. సో, ఆ సీన్‌నయితే నేను రివీల్ చేయను. సినిమా చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. సో, ఈ సినిమాకి నేను ఓవరాల్‌గా 5కి 4 ఇస్తున్నాను. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లలో పెట్టండి. అలాగే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.